Hi guys, welcome to Cricket Chat with Venkatesh. It was Boom's day in Vizag in the India-England second test match, day 2 రోజున అద్భుతమైన bowling, extraordinary bowling by Jasprit Bumrah, one of the finest exhibition of fast bowling seen on Indian pitches. Indian pitches పైన ఒక ఫాస్ట్ బౌలర్ రన్నింగ్ త్రూ ఏ సైడ్ చాలా అరుదుగా మనం చూస్తాం. కానీ అలాంటి డిస్ప్లే, ఎక్సలెంట్ డిస్ప్లే ఆఫ్ రివర్స్ స్వింగ్ బౌలింగ్ బుమ్రా నుంచి మనం చూసాం. ఈవెన్ హైదరాబాద్ టెస్ట్లో కూడా ఫాస్ట్ బౌలర్స్కి ఎలాంటి హెల్ప్ లేని పిచ్ మీద అతను మొదటి ఇన్నింగ్స్లో రెండు ఇన్నింగ్స్లో 4 వికెట్ తీశాడు. ఇక్కడ కూడా అదే కంటిన్యూ చేశాడు. సో బుమ్రా ఎంత ఇన్వాల్యుబుల్ అసెట్ ఇండియాకి అనేది మరొకసారి ప్రూవ్ అయింది. దాంతో ఏంటంటే ఇండియా బౌన్స్ బ్యాక్ అయింది. ఎందుకంటే ఇండియా ఈరోజు మార్నింగ్ జస్ట్ 396కే ఆల్అౌట్ అయిపోతే మళ్ళీ ఇంగ్లాండ్ రెచ్చిపోయి ఆడుతుందని అనుకున్నాం మనం. కానీ బుమ్రా బౌలింగ్ వల్ల మళ్ళీ ఇండియా బ్యాక్ ఇన్ ద గేమ్, బౌన్స్ బ్యాక్ అయింది. ఇంగ్లాండ్ మీద 143 రన్స్ ఒక మ్యాసివ్ లీడ్ సాధించింది. అదే కాకుండా అట్ ది ఎండ్ ఆఫ్ ది డేస్ ప్లే ఇండియా వాజ్ 28 ఫర్ నో లాస్. సో సెకండ్ డే బిలాంగ్స్ టు ఇండియా థ్యాంక్స్ టు బుమ్రా. యాక్చువల్గా మనం ఏమనుకున్నాం, ఈ టెస్ట్ మ్యాచ్లో కానీ ఈ సిరీస్లో కానీ అన్ని పిచ్లు కూడా స్పిన్ బౌలర్స్ కోసం తయారు చేస్తారు, స్పిన్ బౌలర్సే బ్రహ్మాండంగా బౌలింగ్ వేస్తారు అనుకున్నాం. కానీ పర్టికులర్లీ ఈ రోజు ఆన్ సెకండ్ డే వీ హ్యావ్ సీన్ 2 గ్రేట్ ఎక్స్పెరిమెంట్స్ ఆఫ్ పేస్ బౌలింగ్. వాళ్ళ నుంచి ఒక ఎక్స్ట్రాడనరీ డిస్ప్లే చేస్తాం. ఇన్ ద మార్నింగ్ ఇట్ వాస్ దట్ మ్యాన్ జిమ్మీ ఆండర్సన్ వెటరన్ ఆఫ్ పేస్ బౌలింగ్. అతని గురించి చెప్పేదే ఉంది. లెజెండ్, ఈజ్ ఏ లెజెండ్ హూ ఈజ్ స్టిల్ ప్లేయింగ్. సో అతను న్యూ బాల్తో ఎలా బౌలింగ్ వేయాలి, ఎలాగ ఇలాంటి వికెట్ మీద కాస్త హెల్ప్ రాబట్టాలనేది అతను చూపిస్తే, మన బుమ్రా ఓల్డ్ బాల్తో ఎలా రివర్స్ స్వింగ్ చేయాలనేది అతను చూపించాడు. దాంతో ఏంటంటే ఆండర్సన్కి 3 వికెట్లు, అఫ్కోర్స్ ఈరోజు 2 వచ్చినాయి. అండ్ బుమ్రా గాట్ 6 వికెట్స్, 6 for 45 మనకి ఎప్పటికీ గుర్తుండిపోయే ఆ స్పెల్లో అతను ఇండియాని ఎంత బాగా గేమ్లోకి వెనక్కి తీసుకొచ్చాడో మనం చెప్పలేం. అండ్ నాట్ టు ఫర్గెట్ ది ఎఫర్ట్ ఆఫ్ యశస్వి జైస్వాల్. 179 నాట్అవుట్ నుంచి ఈరోజు 206 చేశాడు. చాలా క్విక్గా తన డబుల్ సెంచరీ కంప్లీట్ చేసుకుని అది మళ్ళీ సెహ్వాగ్తో అందరూ పోలుస్తున్నారు. బట్ 2 ఎర్లీ నేనైతే పోల్చను. బట్ సెహ్వాగ్ లాగా 90sలో 6లు కొడుతూ 4 కొట్టి తన 100 కంప్లీట్ చేయడం. సో హీఈస్ నాట్ గెటింగ్ బాక్ డౌన్ బై ది నర్వస్ 90s. ఆ ఫియర్లెస్నెస్ ఆఫ్ ది యూత్ అతనిలో మనకు కనిపించింది. సో అతని ఇన్నింగ్స్ 206. ఎందుకంటే ఈవెన్ అశ్విన్ కూడా ఈరోజు మార్నింగ్ బ్యాటింగ్ చేసినప్పుడు అతను కూడా 20కి అవుతాడు. మరొక ఇండియన్ బ్యాట్స్మెన్ హూ గాట్ ఎ స్టార్ట్ బట్ కుడ్ నాట్ కన్వర్ట్ ఇట్ ఇంటూ ఏ బిగ్ నాక్. కోర్స్ ఆండర్సన్ అతను ఎలవ్ చేయలేదు, అది వేరే విషయం. ఈరోజు మార్నింగ్ ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ దే హ్యావ్ టేకెన్ ది న్యూ బాల్. సో ఆ న్యూ బాల్తో ఆండర్సన్ అద్భుతమైన బౌలింగ్ వేసాడు. అశ్విన్ కానీ ఈవెన్ యశస్వి జైస్వాల్ కూడా చాలా ఇబ్బంది పెట్టాడు. బట్ హీ గాట్ ది లాస్ట్ 2. యశస్వి జైస్వాల్ని ఎలా అవుట్ చేసాడని కూడా మీకు చెప్పాలి. ఎందుకంటే అశ్విన్ అవుట్ చేస్తే యశస్వి తెలుసు, కుల్దీప్ కూడా బాగా ఆడగలడు. కుల్దీప్ కంపెనీలో హీ వాంటెడ్ టు యాడ్ సమ్ రన్స్. కానీ ఆండర్సన్ తన బౌలింగ్ స్కిల్తో కాకుండా తన స్లెడ్జింగ్ స్కిల్స్ కూడా యూజ్ చేశాడు. ఒక బాల్ని కాస్త వైడ్గా వేసాడు, కాస్త విత్ ఇచ్చాడు. కమాన్ హ్యావ్ ఎ గో ఎట్ మీ అని అన్నాడు. బట్ అని అతను ఓవరాల్గా అతనికి చెప్పాడు వోకల్గా, టెంప్టెడ్. సో దే విల్ ప్లే విత్ ది ఈగో ఆఫ్ ది బ్యాట్స్మెన్. దీస్ ఆపరేటర్స్, వైలీ ఆపరేటర్స్, దే ప్లే విత్ ది ఈగో ఆఫ్ ది బ్యాట్స్మెన్. సో నెక్స్ట్ బాల్కి ఒక పెద్ద షాట్ కోసం వెళ్ళాడు. డీప్ కవర్స్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు యశస్వి జైస్వాల్. ఐ కుడ్ నాట్ క్లియర్ ద బౌండరీ. సో అతని ఇన్నింగ్స్ని కాస్త ఆ కుర్రాడిని, ఆ యంగ్స్టర్ మీద కొంత గేమ్స్మెన్షిప్ ప్లే చేసి అతను వికెట్ తీశాడు ఆండర్సన్. సో ఆండర్సన్ వాజ్ ది హీరో ఇన్ ద మార్నింగ్. సో ఇండియా 396 మాత్రమే. మిగతా టైలెండర్స్ మనం ఎప్పటిలాగే, మన టైలెండర్స్ పెద్ద రెసిస్టెన్స్ ఇవ్వరు కదా, మన మీద వేరే వాళ్ళు ఇస్తారు కానీ మనం ఇవ్వం కదా. సో ఇండియా ఇన్నింగ్స్ యశస్వి అవుట్ అయిన కొద్దిసేపటిగా ముగిసిపోయింది 396 దగ్గర. కనీసం 400 వస్తే బాగుంటుందని నేను చెప్పాను ఆ రివ్యూలో. కానీ 400 రాలేదు కదా. ఇంగ్లాండ్ వాళ్ళు ఎలా ఆడతారని చూస్తే వాళ్ళు లంచ్కు ముందే రెచ్చిపోయి ఇద్దరికిద్దరు క్రాలీ కానీ డకట్ కానీ బోల్డ్ అని షాట్స్ కొట్టడం. ముఖేష్ మీద విరుచుకుపడ్డారు. ఈవెన్ బుమ్రాని కూడా స్పేర్ చేయలేదు. సో వెంట్ ఫర్ లాట్ ఆఫ్ రన్స్. సో లంచ్ టైంకి ఇండియా కాస్త డిఫెన్స్లో పడింది.
ఇంగ్లాండ్ ఒక వికెట్ కూడా తీయలేకపోయింది. అప్పుడు ఆ సెషన్ టోటల్లీ బిలాంగ్ టు ఇంగ్లాండ్. బికాజ్ ఇండియాని ఆల్అౌట్ చేయడం కాకుండా చిన్న స్కోర్కి వాళ్ళు ఎలాంటి లాస్ లేకుండా లంచ్కి వెళ్ళారు. బాగానే ఉంది. లంచ్ తర్వాత కూడా అదే అగ్రెషన్ కంటిన్యూ అయింది. బట్ బెన్ డకెట్ వికెట్ మనకి కుల్దీప్ ఇచ్చాడు. సో కుల్దీప్ ఎంత ఇంపార్టెంట్ ఇండియన్ టీమ్ అనేది, ఎందుకంటే ఈ హ్యాస్ గాట్ దట్ వెరైటీ. చైనామన్ బౌలింగ్ ఎవరు ఫేస్ చేయరు. సో ఆ చైనామన్ బౌలర్ చాలా అరుదుగా ఉంటారు కదా. సో బెన్ డకెట్ వికెట్ అతను ఇచ్చాడు కుల్దీప్ యాదవ్. సో కుల్దీప్ యాదవ్ ప్రెజెన్స్ మనం ఎలా మిస్ అయ్యాం ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో. నేను అప్పుడు కూడా చెప్పాను కుల్దీప్ ఆడుంటే బాగుండేది అక్షర్ ప్లేస్లో లాస్ట్ టెస్ట్ మ్యాచ్లో అని చెప్పి, లేకపోతే సిరాజ్ ప్లేస్లో. బట్ ఇక్కడ కుల్దీప్ గాట్ దట్ ఫస్ట్ బ్రేక్ త్రూ. సో దాంతో మనకి మళ్ళీ లైఫ్ వచ్చినట్టే. బట్ క్రాలీ అట్ ది అదర్ ఎండ్ వాస్ గోయింగ్ బెర్జర్క్. సో అతను ఒక రనే బాల్ 72 చేశాడు అండ్ 11 4s 2 6s కొట్టాడు. సో ఏ బౌలర్ని బుమ్రాని అయితే ఒక ఓవర్లో 4 4 కొట్టాడు. సో హీ వాజ్ రియలీ ప్లేయింగ్ దట్ బ్యాస్ బాల్ స్టైల్లో అతను ఆడడం మనం చూసాం. బట్ అక్షర్ పటేల్ అతను అవుట్ చేశాడు. దాంతో మనకి మళ్ళీ ఒక హోప్ వచ్చింది. అండ్ ఆలీ పాప్ ఎప్పుడైతే నెంబర్ 3లో వచ్చాడో, ఆలీ పాప్ వాజ్ నాట్ ది సేమ్ ప్లేయర్. కుల్దీప్ వుడ్ హావ్ గాట్ హిమ్ ఫస్ట్ బాల్. స్టంపింగ్ మిస్ చేశాడు మన భరత్, లేకపోతే ఫస్ట్ బాల్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత కూడా హీ వాజ్ లుకింగ్ షేకీ, చాలా ఛాన్సీగా కనిపించాడు. కొన్ని చిన్న ఛాన్సెస్ లాగా కనిపించినాయి. మన అశ్విన్ వాజ్ బౌలింగ్ వెల్, బట్ హీ సర్వైవ్డ్ ఫర్ సమ్ టైమ్. కానీ ఎప్పుడైతే అక్షర్ పటేల్ మనకి ఆ డేంజరస్ లుకింగ్ జాక్రాలీ వికెట్ ఇచ్చాడో, అక్కడ మళ్ళీ ఇండియా కంబ్యాక్ అయింది. అప్పుడు మనం చూసాం బుమ్రా రావడం. బుమ్రా వచ్చాడు, ఎందుకంటే ఎప్పుడైతే క్రాలీ అవుట్ అయ్యాడో జో రూట్ మీద కోసం బుమ్రాని తీసుకొచ్చాడు రోహిత్ శర్మ. బికాజ్ జో రూట్ని ఎక్కువసార్లు అవుట్ చేసిన రికార్డు ఉంది బుమ్రాకి. అంతేకాకుండా మ్యాచ్ తర్వాత బుమ్రా స్టార్ స్పోర్ట్స్ వాళ్ళతో మాట్లాడి చెప్పాడు, అంతకుముందు ముఖేష్ కుమార్ ఒక ఓవర్ వేశాడు, దాంట్లో బాల్ స్టార్టెడ్ రివర్సింగ్. మనకు వైజాగ్లో ఎప్పుడు కూడా బాల్ రివర్స్ అవుతుంది. నేను అంతకుముందు చెప్పాను, లాస్ట్ టెస్ట్ మ్యాచ్ ప్లేడ్ హియర్ ఇన్ 2019. అప్పుడు సెకండ్ ఇన్నింగ్స్లో షమి గాట్ 5 వికెట్స్. ఎందుకంటే కొన్ని సర్ఫేసెస్ ఎలా ఉంటాయంటే అబ్రేసివ్గా ఉంటాయి. అంటే అక్కడ తొందరగా బాల్ రఫ్ అప్ అయిపోతుంది. రఫ్ అప్ అయితేనే మీకు రివర్స్ స్వింగ్ వస్తుంది. సో మేబీ వైజాగ్లో తొందరగా బాల్ రఫ్ అవుతుంది. దానివల్ల రివర్స్ స్వింగ్ ఈజ్ ఆల్వేస్ హ్యాపెనింగ్ ఇన్ వైజాగ్. రివర్స్ స్వింగ్ అవుతుందని తెలిసి తీసుకొచ్చానని చెప్పాడు. కానీ 2 రీజన్స్: రివర్స్ స్వింగ్ అవడం, జో రూట్ వికెట్. సో హీ ఇమీడియట్లీ గాట్ జో రూట్ అవుట్. జో రూట్ని సెటప్ చేసి అవుట్ చేశాడు. 2 balls లోపలికి తీసుకొచ్చాడు. సో ప్యాడ్కి తగులుతుందన్న దాంతో జో రూట్ కాస్త ప్యాడ్ని తప్పించుకోవాలన్నట్టుగా ఆడాడు. బట్ ఈ పోక్డ్ ఎట్ an outgoing delivery and caught in the slips. సో శుభ్మన్ గిల్ బ్యాటింగ్లో ఫెయిల్ అయినా మంచి క్యాచ్లు పట్టాడు. హి హస్ టేకెన్ వెరీ గుడ్ క్యాచెస్ టుడే. వన్ ఆఫ్ దోస్ క్యాచెస్ అండ్ జో రూట్ ప్రైజ్ వికెట్ వచ్చింది. ఆ తర్వాత మీరు ఇప్పటికే సోషల్ మీడియాలో చూస్తుంటారు, హీ గాట్ రిడ్ ఆఫ్ ఆలీ పోప్ స్టంపింగ్ మిస్ అవ్వడం మనకి పెద్ద కాస్ట్లీ అవ్వలేదు, ఎందుకంటే ఈ స్కోర్ జస్ట్ 23. బ్యూటిఫుల్ యార్కర్. దాంతో అతను లెగ్ స్టంప్ వెంట్ అవుట్ ఆఫ్ ది గ్రౌండ్. ఎంత బాగా అతను బౌలింగ్, ఆ థింకింగ్ బౌలర్. సో ఆ రివర్స్ స్వింగ్ అవుతున్నప్పుడు, రివర్స్ స్వింగ్లో ఎక్కువగా మీకు ఇన్ స్వింగ్ దొరుకుతుంది. బుమ్రా స్టార్టెడ్ స్వింగింగ్ ఇట్ బోత్ వేస్. ఇన్ స్వింగింగ్ యార్కర్ అనేది రివర్స్ స్వింగ్లో చాలా ఇంపార్టెంట్ డెలివరీ. దాని పర్ఫెక్ట్. ఈ ఆల్మోస్ట్ గాట్ జానీ బేస్టో అవుట్ విత్ సిమిలర్ కైండ్ ఆఫ్ డెలివరీ. సో బ్యూటిఫుల్లీ ఇన్ స్వింగింగ్ యార్కర్ టుక్ హిస్ లెగ్ స్టంప్ అవుట్ ఆఫ్ ది గ్రౌండ్. సో అక్కడ ఆ 2 వికెట్ జో రూట్ అండ్ బెన్ డకెట్ ఓలీ పాప్ ఎప్పుడైతే బుమ్రా ఆ స్పెల్లో ఇద్దరిని 2 వరుస ఓవర్లు అవుట్ చేశాడో, ఇండియా వాజ్ వెల్ అండ్ ట్రూలీ బ్యాక్ ఇన్ ద గేమ్. సో సూపర్ బౌలింగ్ బై బుమ్రా. అండ్ జానీ బేస్టో ఎందుకు అంత ఫామ్లో లేడు. సో జానీ బేస్టో కూడా ఎక్కువసేపు మనం ఇబ్బంది పెట్టలేదు. జానీ బేస్టో కూడా తొందరగా అతను కూడా పంపించేస్తే ఇట్ వాస్ బుమ్రా ఆల్ ద వే ఫ్రమ్ దట్ మూమెంట్ ఆన్వర్డ్స్. కుల్దీప్ వాజ్ ఆల్సో ఇన్ ది యాక్షన్. రెహాన్ అహ్మద్ వచ్చాడు, బెన్ ఫోక్స్ నోట్ చేశాడు తొందరగా కుల్దీప్. సో కుల్దీప్ని పిక్ చేయడం కష్టం, అతని గుగ్లీస్ పికప్ చేయడం కష్టం, అతని రెగ్యులర్ స్టాక్ డెలివరీ చైనామెన్ బాల్స్ని పికప్ చేయడం కష్టం. సో కుల్దీప్ వాజ్ పోజింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. బట్ ఒక ర్యాంక్ షార్ట్ బాల్ వేసాడు, దాన్ని స్ట్రైట్గా షార్ట్ మిడ్ వికెట్లో ఉన్న గిల్కి క్యాచ్ ఇచ్చాడు రెహాన్ అహ్మద్. లక్కీ
in a way, but a very good catch by Gill on the second attempt. So Kuldeepకి 3 వికెట్లు and Bumrah was getting the remaining wickets. And the wicket he got, బెన్ స్టోక్స్ ఏంటంటే ఎప్పుడైతే రెహాన్ అవుట్ అయ్యాడో, హార్ట్లీ బాగా బ్యాటింగ్ చేస్తున్నాడో, బెన్ స్టోక్స్ కాస్త రెచ్చిపోయి ఆడతారు కదా, సో అతను గేర్ మార్చి పెద్ద షాట్స్ కొట్టడం, సిక్స్లు కొట్టడం మొదలుపెట్టాడు. వైజాగ్ చిన్న గ్రౌండ్, ఈజీగా వస్తే సిక్స్లు. ఆ టైంలో బుమ్రా ప్రొడ్యూస్ అనదర్ బ్యూటిఫుల్ డెలివరీ దట్ డిడ్ నాట్ స్వింగ్ ఎట్ ఆల్, దట్ వెంట్ స్ట్రైట్. అండ్ హీ వాజ్ ప్లేయింగ్ ఫర్ స్వింగ్. ఆఫ్ స్టంప్ మీద పడి ఆఫ్ స్టంప్ని ఎగరగొట్టేసింది. అండ్ చేష్టలు ఉడికిపోయాడు, అంటే బ్యాట్ కింద పడేసి చేతులు ఎత్తేసాడు బెన్ స్టోక్స్. ఆ మూమెంట్ కూడా మీరు చూస్తుంటారు. సో వండర్ఫుల్ స్పెల్ ఆఫ్ బౌలింగ్. బెన్ స్టోక్స్ ఆ టైంలో అవుట్ అవ్వకుండా ఉంటే ఆ లీడ్ని 100లోకి తెచ్చుండేవాడు. ఈజ్ క్యాపబుల్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ ఏ స్ట్రోక్ ప్లే. టైలెండర్స్తో చాలా క్విక్గా రన్స్ చేసే ఎబిలిటీ ఉన్న ప్లేయర్. సో బెన్ స్టోక్స్ వికెట్ ఎప్పుడైతే తీశాడో మనకి మంచి లీడ్ వస్తుంది. లాస్ట్లో కొంత టైలెండర్స్ ఇబ్బంది పెట్టిన మళ్ళీ బుమ్రా వాజ్ బ్యాక్ అండ్ రిమూవ్ ది టైల్. యాండర్సన్ని లాస్ట్ మ్యాన్ని అవుట్ చేసి 6 for 45. సూపర్ స్పెల్ ఆఫ్ బౌలింగ్. కుల్దీప్ 3 వికెట్లు అండ్ సర్ప్రైజింగ్లీ అశ్విన్ వికెట్లెస్. అశ్విన్కి 4 వికెట్లు కావాలి, బహుశా 4 వికెట్లు కావాలి 500 వికెట్స్ కోసం. అది అతన్ని ఇబ్బంది పెట్టి, కానీ హీ లుక్డ్ ఇన్ గుడ్ రిథమ్. అశ్విన్ కూడా కొన్ని మంచి రిథంలో కనిపించాడు. అక్షర్ చాలా తక్కువ బౌలింగ్ చేశాడు, కానీ ఇంపార్టెంట్ బ్రేక్ త్రూ ఇచ్చాడు మనకి జాక్ రాలీది. ఇక్కడ ఏంటంటే హైదరాబాద్లో టర్న్ అయిందంటే ఇక్కడ టర్న్ అవ్వట్లేదు బాల్, అట్లీస్ట్ ఆన్ డే 2. బట్ ఇక్కడ బౌన్స్ ఉంది, ఆ ఎక్స్ట్రా బౌన్స్ ఉంది ఇక్కడ ఈ పిచ్ పైన. ఆ ఎక్స్ట్రా బౌన్స్ దెబ్బ కొడుతుంది. సో ఆ బౌన్స్ స్పిన్నర్స్కి ఎప్పుడు కూడా ఎక్సెసివ్ టర్న్ కంటే కూడా బౌన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. బౌన్స్ ఎయిడెడ్ విత్ సమ్ కైండ్ ఆఫ్ స్పిన్, సమ్ కైండ్ ఆఫ్ గ్రిప్ అండ్ టర్న్, అది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఈ పిచ్ మీద మనం చేసిన 396 సరిపోదేమో అనుకున్నాం, కానీ మోర్ దెన్ ఎనఫ్ బికాస్ ఆఫ్ దట్ బౌన్స్. ఆ బౌన్స్ వల్ల మనం ఫస్ట్ టెస్ట్లో చూసినట్టు వాళ్ళు నిజంగా ఎడాపెడా రివర్స్ స్వీప్, కన్వెన్షనల్ స్వీప్, ఇటు అటు కొట్టారు కదా మళ్ళీ. ఇప్పుడు ఎడాపెడా స్వీప్ కొట్టడం అంత ఈజీ కాదు, ఎందుకంటే ఆ బౌన్స్ వల్ల టాప్ ఎడ్ చేసే అవకాశం. స్వీప్ ఈజ్ నాట్ ఏ సేఫ్ షాట్, అందుకే చాలా తక్కువ స్వీప్లు చూసాం. అండ్ రివర్స్ స్వీప్స్ ఆర్ ఆల్మోస్ట్ ఆబ్సెంట్. ఒకటి జో రూట్ కొట్టాడు, జో రూట్ ప్రాపర్ కొట్టి బౌండరీ కొట్టాడు, అది తప్ప రివర్స్ స్వీప్స్ అనేవి ఆల్మోస్ట్ వాళ్ళు యూజ్ కూడా చేయలేదు. అంత గీస్ బాల్ అనుకున్నాం కదా, బ్యాస్ బాల్ ఇక్కడ అసలు కనబడనే లేదు మనకి. అగ్రెసివ్గా ఆడే పరిస్థితే లేదు వాళ్ళు. దేవర్ ఆన్ ద డిఫెన్సివ్. ఈవెన్ ఫీల్డింగ్లో కూడా ఈ పిచ్ ఫ్లాట్ పిచ్ కాబట్టి మనం ఫస్ట్ డే కూడా చూసాం, బెన్ స్టోక్స్ వాజ్ కీపింగ్ సో మెనీ ఫీల్డర్స్ ఆన్ ద బౌండరీ లైన్ అండ్ ట్రైంగ్ టు సేవ్ బౌండరీస్. బట్ హైదరాబాద్లో బికాజ్ హైదరాబాద్లో నేను స్టేడియం నుంచి చూశాను కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఓన్లీ 2 fielders వర్ మ్యానింగ్ ద బౌండరీస్. మిడ్ ఆఫ్ వాజ్ ఆల్వేస్ అప్. కానీ ఇక్కడ అలా కాదు, ఇక్కడ డిఫరెంట్ టాక్టిక్స్. బాల్లో ఒక డిఫెన్సివ్ బాల్ చూసాం మనం మోస్ట్లీ, ఎక్సెప్ట్ మేబీ జాక్ రాలీస్ ఇన్నింగ్స్. సో ఇంగ్లాండ్ వాజ్ వెల్ అండ్ ట్రూలీ ఆన్ ది డిఫెన్సివ్. అండ్ ఇండియా మళ్ళీ బ్యాటింగ్కి వచ్చినప్పుడు ఇద్దరు కూడా, రోహిత్ శర్మ ఈసారి అగ్రెసివ్గా కనిపించాడు. ఫస్ట్ ఓవర్లోనే ఆండర్సన్ బౌలింగ్ 4 కొట్టాడు, కొద్దిగా విడుతు దొరకగానే. ఇద్దరు 3 4s కొట్టారు. ఇద్దరు లుకింగ్ వెరీ గుడ్. మొమెంటమ్ ఈస్ బ్యాక్ విత్ ఇండియా అండ్ థ్యాంక్స్ టు దట్ మ్యాన్ బుమ్రా అండ్ ఆఫ్ కోర్స్ నాట్ టు ఫర్గెట్ యశస్వి జైస్వాల్. బుమ్రా ఇంత మంచి బౌలింగ్ 150 వికెట్స్ కంప్లీట్ చేసుకున్నాడు విత్ అన్ యావరేజ్ ఆఫ్ 20 యావరేజ్ ఉన్న బౌలర్ ఇటీవల కాలంలో అంటే ఎప్పుడు లేరు. ఇప్పుడు సిడ్నీ బార్న్స్ అనే అతనికి 16 యావరేజ్ ఉంది. సిడ్నీ బార్న్స్ ఈజ్ అ లెజెండరీ బౌలర్. అతని ఫిగర్స్ చూస్తే మీకు చాలా రెడిక్యులస్, అంటే ఇంతగా అద్భుతమైన బౌలింగ్ వేస్తే ఎప్పుడు వాడో. సిడ్నీ బార్న్స్కి 16 ఉంది, కానీ 150 వికెట్స్ ఇచ్చిన వాళ్ళు ఎవరికి 20 యావరేజ్. మీకు తెలుసు కదా, బౌలింగ్ యావరేజ్ అంటే తక్కువ ఉండాలి, బ్యాటింగ్ యావరేజ్ ఎక్కువ ఉండాలి. 20 యావరేజ్, 20 యావరేజ్తో 150 వికెట్స్ తీసిన బౌలర్ బుమ్రా. సెకండ్ బెస్ట్ 145 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో, 146 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో 20 యావరేజ్తో 150 పైగా వికెట్స్ తీసిన బౌలర్. అతను ఇండియాలో అయితే ఇప్పుడు ఇది 6వ టెస్ట్ మ్యాచ్. ఇండియాలో ఎక్కువ అతను రెస్ట్ ఇస్తుంటాం, 6వ టెస్ట్ మాత్రమే. ఇండియాలో అయితే యావరేజ్ 12 ఉంది, మరీ రెడిక్యులస్గా ఉంది, మరీ దారుణం. 12 యావరేజ్తో అంత మంచి బౌలింగ్ చేస్తాడు. సెకండ్ టైం ఈజ్ గెటింగ్ 6 వికెట్స్, 5 వికెట్ హాల్ ఇన్ ఇండియా. సో బుమ్రా ఎలాంటి వికెట్ మీద టేక్స్ ద పిచ్ అవుట్ ఆఫ్ ది ఈక్వేషన్, దట్ కైండ్ ఆఫ్ ఏ బౌలర్. అతనికి ఆ స్కిల్ ఉంది, బాల్ని రివర్స్ చేసే స్కిల్ ఉంది, కన్వెన్షనల్ స్వింగ్ చేస్తాడు, స్లోయర్ వన్స్ వేస్తాడు, యార్కర్స్ వేస్తాడు. అండ్ ఆల్సో హెస్ గాట్ ఎ థింకింగ్ బ్రెయిన్. ఎవరికి ఎప్పుడు ఎలాంటి బాల్ వేయాలని తెలుసు. సో
ఈజ్ ఎ పర్ఫెక్ట్ ప్యాకేజ్ ఫర్ ఏ బౌలర్ ఆన్ ఎనీ ఫార్మాట్ ఆన్ ఎనీ వికెట్. సో అది బుమ్రా గొప్పతనం. మరీ చాలా పొగిడేసిన బౌలర్ అనుకో, బట్ వేర్ ఎవర్ దట్ క్రెడిట్ ఇట్ ఇస్ డ్యూ, వీ హ్యావ్ టు గివ్ ఇట్. సో బుమ్రా వాజ్ ఎక్సెప్షనల్ టుడే అండ్ ఇండియా ఇస్ లుకింగ్ ఇన్ వెరీ గుడ్ పొజిషన్. ఎందుకంటే ఇంగ్లాండ్ లాస్ట్ బ్యాటింగ్ చేయాలి. మీరు అనొచ్చు లాస్ట్ టైం కూడా మనకు 190 లీడ్ వచ్చింది, ఇప్పుడు 143 ఏం సరిపోతుంది. బట్ హియర్ ఇంగ్లాండ్ హ్యాస్ టు బ్యాట్ లాస్ట్, అది మనం మర్చిపోకూడదు. సో ఇండియా రేపంతా బ్యాటింగ్ చేస్తే, రేపంతా ఫుల్ డే బ్యాటింగ్ చేసి వాళ్ళకి 450 ప్లస్ 500 కనుక, ఎందుకంటే వాళ్ళకి తక్కువ ఇస్తే లాభం లేదు. రేపు మరి 300 కొట్టగలుగుతారో లేదో నాకు తెలీదు. రేపు 3 days ఆట మిగిలి ఉంది, ఇంకా బోల్డ్ అంత ఆట మిగిలి ఉంది. బట్ ఇండియా ఒక స్టిఫ్ టార్గెట్ వాళ్ళకి ఇవ్వాలి, ఎందుకంటే ఆ బ్యాస్ బాల్తో వాళ్ళు సెకండ్ ఇన్నింగ్స్లో రెచ్చిపోయినారు. బట్ రేపు మన బ్యాటర్స్ ఎవరైతే సరిగ్గా బాగా ఆడలేదు ఫస్ట్ ఇన్నింగ్స్లో, గిల్ కానీ శ్రేయస్ అయ్యర్ ఆల్సో టుక్ వెరీ గుడ్ క్యాచ్, అద్భుతమైన క్యాచ్. అతను క్రాలీ క్యాచ్ అతనే పెట్టాడు, అద్భుతమైన రన్నింగ్ బ్యాక్వర్డ్. సో ఆ క్యాచ్లు గిల్కి శ్రేయస్ అయ్యర్కి కొంత కాన్ఫిడెన్స్ ఇస్తాయి. సో వాళ్ళ కంట్రిబ్యూషన్ ఉంది ఆల్రెడీ అని చెప్పి, సో వాళ్ళు బాగా ఆడాలి. రోహిత్ శర్మ నుంచి కూడా ఒక పెద్ద ఇన్నింగ్స్ డ్యూ ఉంది. మన వాళ్ళు బాగా ఆడితే ఈ టెస్ట్ మ్యాచ్ ఎక్కడ తప్పించుకోదు. మనకి రేపు చాలా క్రూషియల్. రేపు మన వాళ్ళు ఆఫ్టర్ డూయింగ్ సో వెల్ ఇన్ Day 2, దే హ్యావ్ టు డూ వెల్ ఆన్ Day 3 ఆల్సో కదా.